కొత్త జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. పెళ్లి బంధంతో ఒక్కటే పుట్టింటికి బయలుదేరిన ఆ నవవధువుకి అదే ఆఖరు ప్రయాణం అయింది. గాళ్ల పారాని ఆరకముందే, పచ్చని తోరణాలు ఎండకు ముందే ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. పెళ్లి బట్టల్లోనే, వరమాలతోనే ప్రాణాలు వదిలింది. అప్పటి వరకు పెళ్లి సందడిలో ఉన్న వారందరినీ విషాదంలోకి నెట్టేస్తూ అనుకోని ప్రమాదంలో నవవధువు, ఆమె తల్లి కన్నుమూశారు. విశాఖలోని అగనంపూడి సమీపంలో జరిగిన ఘోర ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. పెళ్లి ముచ్చట్లు తీరకముందే, నూరేళ్ల బంధానికి పునాది పడకముందే నవవధువు అనంత లోకాలకు చేరుకుంది. భర్తతో కలిసి కొత్త జీవితాన్ని ఊహించుకుంటూ పుట్టింటికి వస్తున్న తరుణంలో మృత్యువు కారు రూపంలో ఆమెను కబళించింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పెళ్లి కుమార్తె తల్లి కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ హృదయ విదారక ఘటన విశాఖ జిల్లా అగనంపూడి ఉక్కు జనరల్ ఆస్పత్రి రోడ్డు ఏలేరు కాలువ సమీపంలో జరిగింది. పరవాడ మండలం వాడచీపురుపల్లి ఎస్సీ కాలనీకి చెందిన నరసింగరావు వాడచీపురుపల్లి పంచాయతీలో క్లాప్ వ్యాన్ డ్రైవర్. అగనంపూడిలోని కొండయ్య వలసకు చెందిన రామేశ్వరితో వివాహం జరిగింది. తిరుగుమరుగుళ్లలో భాగంగా వివాహం జరిగిన మరుసటి రోజే నవవధువు రామేశ్వరి ఇంటికి వెళ్లేందుకు భర్త నరసింగరావు, ఆమె తల్లి కనక మహాలక్ష్మి సోదరితో కలిసి కారులో వాడచీపురుపల్లి నుంచి అగనంపూడికి బయలుదేరారు. ఆ కారును నరసింగరావే నడుపుతున్నాడు. మరికొద్దిసేపట్లో ఇంటికి చేరిపోతారనుకున్న సమయంలో అగనంపూడి ఉక్కు జనరల్ ఆస్పత్రి రోడ్డు ఏలేరు కాలువ సమీపంలో డ్రైవింగ్ సీట్లో ఉన్న నరసింగరావుకు కళ్లు మూతలు పడడంతో వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న వీధి లైట్ల స్తంభాన్ని ఢీకొట్టింది. కారు ముందు సీట్లో కూర్చున్న వధువు రామేశ్వరి అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె తల్లి కనక మహాలక్ష్మి తీవ్ర గాయాలతో కేజీహెచ్లో చికిత్స పొందుతూ మరణించింది. ప్రమాదంలో సోదరి వరలక్ష్మి, నరసింగరావు సైతం తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి వరకు ఆనందంగా ఉన్న పెళ్లి వేడుక కాస్త గంటల వ్యవధిలోనే విషాదంగా మారిపోయింది. పెళ్లికి వచ్చిన బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాద స్థలంలో కొత్త దంపతుల దండలు, బాసింగాలు, ఇతర పెళ్లి వస్తువులు చిందరవందరగా పడి ఉండడాన్ని చూసిన వారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.